అది కాదండి. వారం 10 రోజుల నుంచి ఫోనుల్లో చూస్తున్నాము. ఒక కొడుకున్నాళ్ళు, ఇద్దరు కొడుకులున్నాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకోవాలి అని. ఈరోజైతే ఏకంగా ఇంటి దాకే వచ్చేసింది. నీకుంది ఒక్క కొడుకే కదా, నువ్వు గాజులు వేయించుకున్నావా అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఎవరికీ తెలియదు సమాధానం. దేనికి వేయించుకోవాలి, ఎందుకు వేయించుకోవాలి అంటే వాళ్ళు వేయించుకున్నారు, వీళ్ళు వేయించుకున్నారు, అందుకే మేము వేయించుకున్నాం, నువ్వు కూడా వేయించుకో అంటున్నారు. అది నిజమా అబద్ధమా ఎవ్వరికీ అవసరం లేదు. ఇప్పుడు గాజులు కాబట్టి సరిపోయింది. అదే ఏ బంగారమో అన్నారనుకోండి, అప్పుడు కూడా ఇట్లాగే వేయించుకుంటారా? ఇచ్చేవాళ్ళు ఇస్తారా? కొంచెం మనం చేసేటప్పుడు ఎందుకు దేనికి అనేది కారణం తెలుసుకొని చేస్తే బాగుంటుందండి. గాజులు వేయించుకోవడం మంచిదే, పుణ్యశ్రీలకి ఇచ్చేవాళ్ళకి మంచిదే, తీసుకున్న వాళ్ళకి మంచిదే. అలా అని మూఢకంగా అన్నీ నమ్మకూడదు కదండి. అంత మూఢనమ్మకం పనికిరాదు. మనం ఏదైనా చేసి